హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు బాగున్నారా? మళ్ళీ చిన్న బ్లాగ్తో మీ ముందుకు వచ్చాను. చూడండి, మా పిల్లలైతే గుళ్ళోకి వెళ్దామంటే వెళ్ళాము. శివరాత్రి రోజు బ్లాగ్ పెడదాం అనుకుంటే అవ్వట్లేదు ఫ్రెండ్స్. చిన్న బ్లాగ్ చూడండి. పిల్లలు అక్కడ పాండురంగుడు విగ్రహం ఎలా ఉంటుందో అలా చిత్రీకరించారు పైన డ్రాయింగ్స్. చూడండి, పెయింట్ వేశారు. ఆ పెయింట్ దగ్గర నించున్నారు వీళ్ళు. పిక్స్ కొన్ని తీశాను. తర్వాత చిన్న చిన్న వీడియోస్, పరుగులు, ఆటలు ఆడుతున్నారు. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ముందుగా నోటిఫికేషన్స్ మీ మొబైల్కి వస్తాయి. నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకే ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్. చూడండి, చాలా బాగా ఆడతారు. ఆడుకుంటా అన్ని రాళ్ళు అవి తీస్తున్నారు. పరుగులు అసలు ఆగట్లేదు ఎక్కడ కూడా. ఇద్దరిని తీసుకెళ్ళాను కానీ ఇద్దరు ఆగట్లేదు. ఒకరి తర్వాత ఒకరు గెంతుకుంటూ ఆడుతున్నారు. చూడండి, మా వర్షి డల్లింది. వర్షి మళ్ళీ శివాలయం, చిన్న శివాలయం దగ్గరికి వెళ్తున్నాను. అది చిన్న శివాలయం, రావి చెట్టుకుంది. ఇంకా శివాలయానికి చిన్న శివాలయం తర్వాత లోపలికి పాండురంగ గుడిలోకి వెళ్ళాం. ఆ రోజు అక్కడ కృష్ణుడి బొమ్మ పెట్టి అలంకరణ చేశారు. చూడండి, చిన్నది. లోపల ఫొటోస్ తీయకూడదు కాబట్టి తీయలేదు నేను. చూడండి, చాలా బాగుంది. ఇది బావిలోన మన తాబేళ్ళు వదిలేరు ఫ్రెండ్స్. ఆ తాబేలు అయితే ఒకటి బయటకు వచ్చి చూస్తుంది, ఒకటే బయట ఉంది. లోపలికి వెళ్ళిపోయినాయి. మిగతా ఎన్ని ఉన్నాయి తెలీదు. ఒకటైతే బయటికి చూసింది. కాసేపు అక్కడ ఉండి మళ్ళీ అటు దుర్గాదేవి గుడి వైపు వెళ్ళిపోయాము. ఇదంతా దుర్గాదేవి గుడి మండపము. బాగుంటుంది ఫ్రెండ్స్. పాండురంగుడి గుడి మాత్రం ఇది మండపం. ఇక్కడే భరతనాట్యం కానీ పెళ్ళిళ్ళు కానీ ఏదైనా కూడా అక్కడే చేస్తారు. చూడండి, అది ఆడుతున్నారు వీళ్ళు, తిరుగుతున్నారు. పడిపోయింది మా చిన్నపిల్ల, పడిపోయింది. కొబ్బరికాయ తగులుద్దన్నా కూడా కొబ్బరికాయ పట్టుకొని ఆడుతుంది. చూడండి ఫ్రెండ్స్, చాలా రోజులు అయింది మేము గుడికి వచ్చి. ఆ రోజు రావడం, పక్కనే ఉంటామని కానీ వెళ్ళం ఫ్రెండ్స్ ఎక్కువగా. చూడండి, దుర్గాదేవి గుడి. అక్కడ దుర్గాదేవి గుడి తర్వాత బయటకు వచ్చి పిక్స్ దిగాము. కొద్దిగా పిక్స్ తీసుకున్నాము. పిక్స్ తీసుకొని బయటకు వెళ్ళిపోదామని ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఇదంతా కూడా గుడి అనమాట. అదిగోండి, వెనకతల మండపం రెండుగా. అది ఆ మండపం ఉంది కదా ఫ్రెండ్స్. మండపం పక్క నుంచి వెనకలు వెళ్ళి దారి ఉంది, అది అసలు దారి. ఇది మనం ఇప్పుడు మేము చూపిస్తాను చూడండి. అది అయితే ఫ్రంట్కి దారి అంటారు కానీ ఫ్రంట్ గోశాల ఫ్రెండ్స్. ఇక్కడ గోవులు ఉన్నాయి చూడండి. లక్ష్మీదేవి శివాలయం, వెంకటరామూర్తి, పాండురంగడు, అది వెంకటరామూర్తి గుడి. ఇది లక్ష్మీదేవి గుడి. ఇదైతే లక్ష్మీదేవి. చూడండి, పక్కకి వెళ్ళి చూపిద్దాం అనుకున్నా, తాళం వేసింది కదా, ఇంకా అవ్వలేదు. ఇంకా వెళ్ళిపోతున్నాం మేము బయటికి. బాగా ఎండ బాగా ఎక్కువగా ఉంది. చూడండి, చాలా బాగా ఎక్కువ ఎండ ఉంది. అది ఫుల్గా రుక్మిణీదేవి గుడి పక్కనే కాశీలింగం అవన్నీ ఉంటాయి. ఆ లోపలికి వెళ్ళిపోతున్నాం, బయటికి వెళ్ళిపోతున్నాం. ఇది వెనక దారి. ముందు దారి ఇందాక నేను మండపం చూపించాను, అది